ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం పల్లీలు వేస్తాను. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేయించుకోవాలి. పల్లీలు వేగుతున్నప్పుడే ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు కూడా లైట్గా వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. నువ్వులు అవి వేరే ప్లేట్లో తీసుకున్నాక కొంచెం కట్ చేసి ఉల్లిపాయలు, గ్రేవీ కోసం లైట్గా వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా. దీంట్లోనే ఒక టమాటా వేస్తున్నాను, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేరే ప్లేట్లో తీసుకున్నప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇంకా దొండకాయలు 4 ముక్కలు చూడొచ్చు కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం తక్కువ మంటలో పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని దొండకాయలు వేగిన చూసుకోవాలి. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్, నువ్వులు, పల్లీలు పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. దొండకాయలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం చింతపండు రసం వేస్తున్నాను.
మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. గ్రేవీ దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కూర గ్రేవీ దగ్గరికి వచ్చిందండి. దొండకాయలు కూడా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి.